కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నేడు హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన తెలుపనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపునకు నిరసనగా ఆందోళనలు చేపట్టనుంది. ఇక ఇవాళ సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నేడు హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన తెలుపనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపునకు నిరసనగా ఆందోళన చేపట్టనుంది. ఇవాళ సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీని నిరసన తెలియజేస్తూ ఉంది. ఇప్పటికే ఈ నెల 18వ తేదీన ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ ఆఫీసుల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఒకవైపు ఈ మహాత్మా గాంధీ పేరును ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం నుండి తొలగించడం జరిగిందో దీనికి నిరసనగా అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కానీ అది కోర్టులు కొట్టివేస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటి ముఖ్య అంశాలుగా ఇటీవల ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ముట్టడి చేయడం జరిగింది. ధర్నాలు నిరసనలు చేయడం జరిగింది. తాజాగా ఈరోజు కూడా అదే అంశానికి సంబంధించి ఏదైతే మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కొత్తగా చట్టాన్ని తీసుకురావడం జరిగిందో దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరసనలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర అక్కడ నిరసనలకు పిలుపులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు తరలి వచ్చి అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2005వ సంవత్సరంలో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే కరువు ప్రాంతం ఏదైతే వ్యవసాయ పనులు లేని సందర్భంలో అదేవిధంగా చాలా వరకు కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా 100 రోజుల పని దినాలను కల్పించేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. గ్యారంటీ ఖచ్చితంగా ఏదైతే పని కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా పని కల్పించవలసి ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఆ పథకానికి నీరు గారుస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా దాంట్లో ఏదైతే అమెండ్మెంట్ తీసుకురావడం జరిగిందో దీన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరును తొలగించడం అదేవిధంగా రాష్ట్రాలపై పెనుభారం మోపడం. ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో ఉన్న విధానాన్ని చూస్తున్నట్టయితే 100% కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు భరించేది. ఇందులో ఉన్నటువంటి ఏదైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వమే అకౌంట్లోకి అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసేది. వాళ్ళు ఎన్ని రోజులు పని దినాలు చేస్తే అన్ని రోజులకు గాను. అయితే తాజాగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇందులో అమెండ్మెంట్ చేసిన దాని ప్రకారం చూస్తే రాష్ట్రాలు 40% వాటాను భరించవలసి ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 60% మాత్రమే నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇందులో గ్యారంటీ అనేది పని దినాలకు కూడా గ్యారంటీ దానికి మంగళం పాడారు. గ్యారంటీ పని దినాలు లేవు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా పేద ప్రజలకు అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలకు ఉపయోగపడినటువంటి ఈ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభలోను రాజ్యసభలోను ఈ బిల్లును పాస్ చేయించుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రజా వ్యతిరేక పరిపాలన బీజేపీ చేస్తూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేస్తూ ఉంది. రాష్ట్రంలో పీసీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీ ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి విబీజీ రామ్జీ అనే పేరును తీసుకురావడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ అనే పేరును మహాత్మా గాంధీ పేరును తీసివేసి ఈ పేరును జోడించడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక నిర్ణయం అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇవన్నీ అంశాలను ప్రజలకు వివరించేందుకు ఈ యొక్క నిరసనలు తెలియజేస్తాము. ఖచ్చితంగా మహాత్మా గాంధీ చూపించినటువంటి అహింసా మార్గంలోనే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహాత్మా గాంధీ బోధించినటువంటి సత్యం అహింస వాటిని ఆయుధాలుగా చేసుకొని రాబోయే రోజుల్లో బీజేపీని గద్దెదించుతాము. అదేవిధంగా బీజేపీ చేస్తూ ఉన్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తాము. ఖచ్చితంగా బీజేపీకి రాబోయే రోజుల్లో బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు అయితే చేస్తూ ఉంది. మరి కాసేపట్లోనే సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి నేతలు చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అనిల్.
రైట్ రాజు, థ్యాంక్ యూ.